ఆ కృష్ణా నది రిటైనింగ్ వాల్ కి సంబంధించి ఆల్మోస్ట్ వాళ్ళ కష్టాలు తీరిపోయినట్టే కదా. టోటల్గా అంటే తీరిపోయింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత నుంచి ఇప్పటి వరకు ఒక శాశ్వత పరిష్కారం మీరు మీ హయాంలో వేయటం అనేది ఇట్స్ వెరీ ఆనర్ అండ్ గ్రేట్ థింగ్ టు ద పీపుల్ ఆఫ్ కృష్ణలంక ముంపు ప్రాంత బాధితులు అనొచ్చా? ఆ క్రెడిట్ అంతా గారు జగన్మోహన్ రెడ్డి గారికి. మీరు తీసుకోరు. అంటే ఒకటండి, ఆయనకు వచ్చినట్టే నాకు వచ్చినట్టే కదా. నేను ఎవరిని, నేను జగన్మోహన్ రెడ్డి గారి మనిషిని. జగన్మోహన్ రెడ్డి గారు చేశారంటే నేను చేసినట్టే. నేను ఏమైనా మంచి కార్యక్రమం చేశానంటే అది జగన్మోహన్ రెడ్డి గారికి జరిగినట్టే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర సమయంలో రిటైనింగ్ వాల్ కడతా అని చెప్పిన హామీ ఇచ్చారు. చెప్పిన వెంటనే అధికారంలోకి వచ్చిన వెంటనే ఈరోజు అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చారు. 1 year లో పూర్తి చేశారు. కేవలం పూర్తి చేస్తమే కాదు, అంటే మీరు ఇందాక అన్నారు కదా, మా విజయవాడలో 3 ప్లేస్లు ఈరోజు ఎవరన్నా టూరిస్ట్ వచ్చారనుకోండి, కనకదుర్గమ్మ గుడికి వెళ్తారు, కింద అంబేద్కర్ పార్క్ దగ్గరికి వెళ్తారు, మూడోది వెళ్తా రిటైనింగ్ వాల్ దగ్గర ఉన్న పార్క్ చూస్తారు. అంటే ఇది వరకు పొద్దున్న నేను ఆ ప్రాంతంలో తిరుగుతున్నాను. ఒక లేడీ అంటుంది, అందరూ ఆశ్చర్యపోతున్నారు, మమ్మల్ని చూసి ఓర్చుకోలేకపోతున్నారు. ఏమ్మా అంటే, ఇదివరకు మీరు కృష్ణ పక్కన బతికేవారు అని చెప్పి అనేవారు, ఇప్పుడేంటి మీ పక్కన ఇంత బాగా డెవలప్ అయిపోయిందా, పార్క్ ఏంటి అదేంటి అనే విధంగా వాళ్ళు చెప్తున్నారు. అంటే వాళ్ళ ఒక జీవన విధానాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మార్చేశారు. ఇదివరకు అందరూ ఆ కృష్ణ పక్కన అని చెప్పనే మాట నుంచి ఈ రోజు రివర్ ఫ్రంట్ పక్కన ఉంటున్నారు అని చెప్పని, జలవిహార్ పక్కన ఉంటున్నారని చెప్పిన విధంగా మారిపోయారు. సో ఆబ్వియస్లీ ఇంకా ఆ బెల్ట్ అంతా కూడా వైసీపీకి గంపగుత్తగా పడే ఓట్లని. తప్పకుండా అండి. ఈరోజు ఆ బారును ఆ బారే కాదు, మా తూర్పు నియోజకవర్గం మొత్తం కదా వైసీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కువ మద్దతు ఉంటుంది. కులాలు లేదు, ప్రతి కులం వాళ్ళు, ప్రతి మతం వాళ్ళు, ప్రతి ఒక్కరూ సంక్షేమ పథకాలు తీసుకుంటున్న వాళ్ళు, అభివృద్ధి కార్యక్రమాలు జరిగిన చోట ప్రతి ఒక్కరి గారా జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉంటుంది. ఓకే, రైట్. ఈ కృష్ణా, గుంటూరు లేదంటే ఈ విజయవాడ ఈ నియోజకవర్గాల విషయానికి వస్తే ఎక్కువగా టీడీపీ వైసీపీ పార్టీల కంటే కులాల యొక్క ప్రాధాన్యత ఆ విషయాలపైన ఎక్కువగా ఫోకస్ ఉంటుంది కదా. ఇక్కడ టీడీపీ అంటే కమ్మ, వైసీపీ అంటే రెడ్లు అనే ఈ సపరేషన్లో మీకు ఎప్పుడైనా క్యాస్టిజం అంటే ఆ సామాజిక పరంగా మీరు గతంలో కూడా ఈ అమరావతి ఇష్యూ అవ్వచ్చు లేదంటే క్యాపిటల్ ఇష్యూస్ పైన మాట్లాడే సందర్భాల్లో మీరు కూడా కొన్నిసార్లు విమర్శించాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఇప్పుడు వాళ్ళకి ఎలా దగ్గర అవుతూ ఉన్నారు? ఎక్కడో ఒక దగ్గర మనసు నొచ్చుకునే అవకాశం ఉంటుంది కదా వాళ్ళు. ఒకటండి, మనందరం గారు మర్చిపోయిన విషయం ఏంటంటే, అంటే మర్చిపోయేలాగా చేసిన విషయం ఏంటంటే, తెలుగుదేశం పార్టీ మీడియా వాళ్ళు అమరావతి గారు క్యాపిటలే. అమరావతి క్యాపిటల్ కాదని ఎవరు చెప్పారు? విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, అమరావతి లెజిస్లేటివ్ క్యాపిటల్, జ్యుడిషియల్ క్యాపిటల్ వచ్చేసి కర్నూలు. జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం గారు డెవలప్ అవ్వాలని చెప్పిన ఒక ఉద్దేశంతో ఈ రోజు, ఎందుకంటే మేము 3 క్యాపిటల్ డిసిషన్స్ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తే ఆయన ఒకటే చెప్పారు. ఆ రోజు ఈ జిల్లా మొత్తం ఎమ్మెల్యేలు అందరూ ఉన్నారు, ఒకటే చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు, మనం అమరావతిని చంద్రబాబు కంటే 10 రెట్లు ఎక్కువ డెవలప్ చేసి చూపిస్తాం, దాని ఎటువంటి సందేహం ఎవరు గారు పెట్టుకోవద్దని చెప్పారు. అంటే ఆయన ఆ మాట మీద స్టాండే ఉన్నారు. ఇది వరకు నేను అమరావతితో పాటు మా విజయవాడ నగరం చెప్తున్నా, గత 5 years డెవలప్మెంట్, ఈ 5 years మా ఒక్క నియోజకవర్గం కాదు, పక్కన సెంట్రల్ ఉండి వెస్ట్ ఉండి ఏ విధంగా జరిగిందో ఒక్కసారి ప్రజానికం గారు చూడాలి, గమనించాలి. గతంలో కంటే, అంటే ఇది వరకు అమరావతి అనే దాని వల్ల విజయవాడ సిటీ సరౌండింగ్ రియల్ ఎస్టేట్ బిజినెస్ అంతా చచ్చిపోయింది. కానీ ఈరోజు వ్యాపార పరంగా కానివ్వండి, డెవలప్మెంట్ పరంగా కానివ్వండి, విజయవాడ అన్ని విధాలుగా ముందుకెళ్తుంది. తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా అవుతారు, దాని ఎటువంటి సందేహం లేదు. మళ్ళీ ఆయన నాయకత్వంలో అమరావతి అనేది చంద్రబాబు కంటే 10 రెట్లు ఎక్కువ డెవలప్ చేసి చూపిస్తారు. ఏ నమ్మకంతో చెప్పగలుగుతున్నారు ఆ మాట? మా నాయకుడి మీద మాకున్న నమ్మకం, ఆయన మాట ఇచ్చారంటే చేస్తారని చెప్పిన నమ్మకం, దాని ఎటువంటి సందేహం లేదు. ఇంకోటిగా మీరు ఇందాక అడిగారు ఎలక్షన్స్ టైంలో
అంటే కమ్మ అదర్ క్యాస్ట్ అది అని చెప్పి నేను ఒకటే చెప్తున్నాను కదా, ఈ రోజుల్లో అలా క్యాస్ట్ చూసే విధంగా లేరు. జనాల మైండ్ సెట్ మారిపోయింది. మనకి మంచి ఎవరు చేశారు, మన ఇంటికి సంక్షేమ పథకాలు ఎవరు అందిస్తున్నారు, నా కుటుంబం ఏ విధంగా బాగుంది అనే విధంగా ఆలోచిస్తారు. కానీ ఈ క్యాస్ట్ వాళ్ళు ఆ క్యాస్ట్కి ఏం చెప్పని అలా అని చెప్పని ఈ రోజు నాకు తెలిసి జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా తెలుగుదేశం పార్టీకి ఓటు చేసే పరిస్థితిలో లేరు. ఎవరు గారు లేరు. ఎంత పవన్ కళ్యాణ్ గారు ఉన్నా పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు మోసం చేశారని చెప్పిన ఒక ఉద్దేశంతో జనసేన వాళ్ళు తెలుగుదేశం పార్టీకి ఓటేసే పరిస్థితిలో లేరు. ప్రతి ఒక్కరు గారు జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ అంటే అన్ని పథకాలు అది మీ అభిమానం, కానీ కూటమి అధికారంలోకి వస్తుందని వాళ్ళు చెప్తున్నారు. సార్ ఇప్పుడు చెప్పడం ఏంటంటే కేఏ పాల్, ఇదే గద్దె రామ్మోహన్ గారు మంత్రిని అవుతాను ఎమ్మెల్యేగా గెలిచి అంటున్నారు. చెప్తున్నా కదండి, కేఏ పాల్ గారు నేను ముఖ్యమంత్రి అయిపోతాను, నా పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్తాను. అంటే నేను ఆ పార్టీని కించపరచట్లా. అదేవిధంగా చాలా చాలా పార్టీలు ఇండిపెండెంట్లు గారా ఎందుకు పోటీ చేస్తారు, ఏదో గెలుస్తామని చెప్పి ఉద్దేశంతో పోటీ చేస్తారు. కాబట్టి ఆ కూటమి ఫ్లాప్ అయిన విషయం నరేంద్ర మోడీ గారి అర్థమైపోయింది మొన్న మీటింగ్ లో. గద్దె రామ్మోహన్ గారు జనాల్లో తిరుగుతున్నప్పుడు నువ్వు మాకు ఏం చేసావు, నువ్వేం చేయలేదు అని చెప్పేసరికి మీరు ఒకసారి చూడండి, 10 రోజులు బయటికి గారు అట్లా ఊరిన ఫ్యామిలీ మెంబర్స్ ని పంపిస్తున్నారు, కానీ రామ్మోహన్ అనే వ్యక్తి బయటికి రాట్లా. ఇంట్లో కూర్చుని బయటికి వెళ్తే ఎక్కడ ప్రజానికం నన్ను క్వశ్చన్ చేస్తారు, ఎక్కడ విమర్శిస్తారు అని చెప్పని ఇంట్లో కూర్చొని ఉన్నారు, కానీ బయటికి గారు రామ్మోహన్ రాట్లా. కానీ మాకు ధైర్యం ఉండబట్టే కదా, నమ్మకం ఉండబట్టే కదా, మేము చేసిన కార్యక్రమాలు ప్రజానికానికి అందాయింది బట్టే కదా ఈరోజు ప్రతిరోజు జనాల్లో తిరుగుతున్నాం. ఓకే, రైట్. టీడీపీ పార్టీ నుంచి మీరు బయటకు వచ్చి వైసీపీలో జాయిన్ అవ్వడం జరిగింది. అక్కడ కూడా మీలాంటి ఒక యువ నేత రాజకీయాలకి దగ్గరై రాజకీయాల్లో ఎంతో కొంత కొత్త రక్తాన్ని తీసుకురావాలని తపన పడుతూ ఉన్న వ్యక్తిగా నారా లోకేష్ ఎస్టాబ్లిష్ అవుతున్నారు. ఎందుకు మీకు ఆయన మీద అంత నమ్మకం కలగలేదా? అంటే అఫ్ కోర్స్ నెహ్రూ గారు అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో పనిచేసిన వ్యక్తి, బట్ మీకు లోకేష్ ఎప్పుడు ఒక లీడర్ గా, ఒక సేవింగ్ హెల్పింగ్ హ్యాండ్స్ గా ఎప్పుడు కనిపించలేదు. ఒకటండి సార్, వ్యక్తిగతంగా బాగానే ఉన్నా, కానీ కొన్ని ఇప్పుడు నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఆ పొజిషన్ లో ఉన్న చెప్పాలి. నా భవిష్యత్తు ఒకటే బాగుంటే చాలు, వాళ్ళ భవిష్యత్తు ఏదైనా పర్వాలేదు అనుకుంటే, ఎవరి భవిష్యత్తు అది ముఖ్యం ఉన్నప్పుడు, ప్రజలకు ఇంకా సేవ చేసే అవకాశం ఉన్నప్పుడు తప్పకుండా వేరే నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. ఓకే, రైట్. గతంలో మీరు కేసినేని నాని పైన పోటీ చేశారు కదా, ఎంపీ క్యాండిడేట్ చేశాం. ఇవాళ రోజున ఆయన్ని మీరు పార్టీలోకి ఆహ్వానించారట, మీరు రమ్మంటేనే ఆయన వచ్చారని టాక్. అంటే వ్యక్తిగతంగా నాని గారితో చాలా దగ్గరగా ఉంటాం. ఓకే, నెహ్రూ గారు నాని గారు చాలా బాగుండేవారు. నేను గారు వ్యక్తిగతంగా నాని గారు అంటే పార్టీలతో సంబంధం లేదు. ఆయన వేరే పార్టీ అయినా, నేను అప్పుడు వైసీపీ అయినా, ఏదైనా ఫంక్షన్ లో అయినా లేకపోతే అక్కడ వ్యక్తిగతంగా కలిసినప్పుడు ఇద్దరం గారు మాట్లాడుకుంటాం, ప్రేమగా పలకరించుకుంటాం. ఆయన విషయంలో జరిగింది గారు అన్యాయం, అంటే మా విషయంలో ఏ విధంగా ఇది జరిగిందో ఆయన విషయంలో కూడా అదే విధంగా జరిగింది. 10 సంవత్సరాలు దాదాపుగా 20 సంవత్సరాలు వస్తుంది. 2013 అంటే 10 సంవత్సరాలు ఏమీ లేని తెలుగుదేశం పార్టీ 2013లో ఆస్తులు అమ్ముకుని అన్నీ చేసి పార్టీ నిలబెడితే 10 సంవత్సరాలు అంత వేవులో గారు ఎంపీగా గెలిచిన వ్యక్తిని ఎవరో 100 కోట్లు 200 కోట్లు ఇస్తున్నారని చెప్పని నువ్వు పార్టీకి అక్కర్లేదని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అని. 14లో ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి దిక్కెవరా అంటే కేసీఆర్ నాని. అలాంటి వ్యక్తి 2019లో ఇంత గాలిలో గారా వ్యక్తిగతంగా ఎంపీ అయిన వ్యక్తి నిజంగా తెలుగుదేశం ఇమేజ్ ఏం కాదు. వ్యక్తిగతంగా ఆయన చేసిన కార్యక్రమాలే ఆయన ప్లస్ అయ్యాయి కాబట్టి ఆయన గెలిచారు. కాబట్టి అలాంటి వ్యక్తి ఈరోజు మా పార్టీలో ఉంటే బాగుంటుందని చెప్పిన ఒక ఉద్దేశంతో ఆ ఇష్యూ జరిగినప్పుడు నాని గారిని నేను అనుకునేగా చాలా మంది, శ్రీను గారు ఉన్నారు, అరుణ్ గారు ఉన్నారు, పెద్దలు చాలా మంది గారు నాని గారితో మాట్లాడితే ఆయన గారు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి కమిట్మెంట్ నాయకుడి దగ్గర ఉండాలి అని చెప్పిన ఒక నిర్ణయంతో వచ్చారు. ఈరోజు అదే విధంగా 7 నియోజకవర్గాల్లో గారు ఆయన వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ ఇంకా బలం పుంజుకొని ముందుకెళ్తాం జరుగుతుంది.